హాయ్ పిల్లలు, ఈరోజు మనం బెడ్ టైమ్ స్టోరీస్లో మాయా మామిడి చెట్టు అనే కథ గురించి తెలుసుకుందాం. ఒక ఊరిలో చోటు అనే ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. వాడికి ఒక కుక్క కూడా ఉండేది. రోజు ఆ కుక్కతో కలిసి వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న పొలంలో ఆడుకోవడం ఈ చోటుకి అలవాటు. అలానే ప్రతిరోజు వచ్చినట్టే ఒకరోజు ఆ పొలం దగ్గరికి వెళ్ళి ఆడుకుంటూ ఉండగా చోటుకి మామిడి పండు దొరుకుతుంది. ఆ మామిడి పండును తినేసి అక్కడే శుభ్రంగా చేతులు కాళ్ళు కడుక్కుని తిరిగి ఆ కుక్కతో కలిసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు రోజులాగే ఆడుకోవడానికి పొలం దగ్గరికి వస్తుండగా తను ముందు రోజు తిని పడేసిన మామిడి పండు విత్తనం కనిపిస్తుంది. ఆ విత్తనాన్ని నాటితే మొక్క వస్తుంది కదా, ఆ మొక్కని మనం పెంచుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నదే తడవుగా ఆ విత్తనాన్ని పొలంలో నాటాడు. అలా తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. తిరిగి మళ్ళీ మరుసటి రోజులానే ఆడుకోవడానికి ఆ పొలానికి వచ్చాడు. అక్కడ చూసేసరికి తను చాలా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే తను ముందు రోజు నాటిన మామిడి విత్తనం పెరిగి పెద్దదై మహావృక్షంగా కనిపించింది. చోటు ఆ మామిడి పండ్లను తెంపాలని ఎంతగానో ప్రయత్నించాడు. చోటు ప్రయత్నం విఫలమే అయ్యింది. ఎంతగా ప్రయత్నించినా ఆ మామిడి పండ్లను తెంపలేకపోయాడు. ఇంతలో ఆ చెట్టు మాట్లాడడం గమనించాడు. దానికి ఇంకా ఆశ్చర్యపోయాడు. ఆ చెట్టు ఏమందంటే, ఓ మిత్రమా, నేను నా ఫలాలను నా మిత్రులకు మాత్రమే ఇస్తాను. నువ్వు నా మిత్రుడు అవ్వాలంటే ఒక షరతు ఉంది అని అంటుంది. ఆ షరతు ఏంటంటే, నా మామిడి ఫలాలను స్వార్థంతో నువ్వు ఒక్కడవే కాకుండా నీతో పాటు ఈ ఊరిలో వాళ్ళందరికీ ఇస్తానంటే అప్పుడు నేను నీ ఫలాలను నీకు ఇస్తాను అని చెప్తుంది. ఆ షరతుకు చోటు ఒప్పుకుని చోటు ఆ కుక్కపిల్ల కలిసి మామిడి ఫలాలన్నింటినీ సేకరిస్తారు. ఆ సేకరించిన ఫలాలన్నింటినీ ఊర్లో జనాలందరికీ పంచిపెడతారు. ఆ రోజు నుండి చోటు, కుక్కపిల్ల మరియు ఆ మాయా మహావృక్షం మంచి మిత్రులయ్యారు. రోజు స్కూల్ నుండి రాగానే చోటు ఆ కుక్కపిల్ల కలిసి మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆడుకునేవారు. పిల్లలు ఈ స్టోరీ కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ పిల్లలు.